ఇదే భారతీయ జనతా పార్టీకి సాధ్యం కాదంటది. కనుక రసాయనిక ఎరువులు కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి రెట్టింపు అయింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది, యూరియా ఏదైతుందో 50 కిలోల సంచిని 5 కిలోలు తక్కువ చేసి దొంగ దెబ్బ తీసి నిజమవుతామన్నా. పురుగు మందు ధర పెరిగింది. ట్రాక్టర్ దున్నుకుందామంటే ఏం కావాలనో డీజిల్ కావాలి. డీజిల్ ధర ఇప్పుడే పెద్ద అని చెప్పాడు సుదర్శన్ అన్న. అన్నాడు 2014లో 50 రూపాయలు డీజిల్ ఉంటే ఇవాళ ఎంత అయిందో 97-95 రూపాయలు డీజిల్ అయింది. రెడ్డి పోయిందా కాలేదా? కలుపు పెరిగింది, కైకిలు పెరిగింది, పంట ధర అయితే పెరుగుతలేదు. నేను చెప్తున్నా, దేవుని మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మన సాలూరు మండల కేంద్రం రావడం జరిగిందవ్వా. కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా మా రైతు సోదరులు, యువమిత్రులు, ముఖ్యంగా మా తల్లులు, ఆడబిడ్డలవ్వా. మండల్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మిత్రుడు తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, మనకు ఎంపీగా వచ్చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మీ అందరూ సాలూరునేనా ఇంకెవరైనా ఊర్లో? సాలూరునేనా? సాలూరు, ఉత్సవ్, తగ్గెల్లి అందరూ నా అక్కలు చెల్లెలకు, రైతులు తక్కువ ఉన్నట్టున్న లోన్లు మా భద్ర బాపు అయితే రైతు సోదరులకు అందరికీ, ప్రెస్ సోదరులకు, యువకులకు అందరికీ నా ఉదయభక్తి నమస్కారం. ఈరోజు సాలూరు కానీ మన బోధన మండలి కానీ ఈ దద్దమ్మలు వచ్చి 10 సంవత్సరాలు పువ్వు గుర్తోడైతేనేమి, కారు గుర్తోడైతేనేమి, మన చదువుకున్న పిల్లలకు ఒక ఉద్యోగం ఇవ్వకుండా, మన వ్యవసాయం అక్కడ పని చేయకుండా, మన మందు సంచుల గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్తారు కానీ వ్యవసాయం గురించి ఇవన్నీ చెయ్యక నా అక్కలు చెల్లెల మీద ఏదో పని చేసుకున్న కుటుంబం నడిపించడానికి 4 పైసలు వెనకేసుకుంటే ఈ పువ్వు గుర్తోళ్ళు మోడీ సార్ మన ముక్కు విండి టెక్సులు పెంచి పాల ప్యాకెట్కు, నీళ్ళ ప్యాకెట్కు, బట్టలకు, గుండీలకు దేంట్లో వదలకుండా టెక్సులు పెంచారు. ఎవరు? పువ్వు గుర్తో. అటువంటి వాళ్ళు 10 ఏళ్ళు ఏమి పని చేయక పనిని పక్కన పెట్టేసినా మళ్ళీ వ్యవసాయం గురించి పెద్దలు చెప్తారు కానీ పక్కన పెట్టేసిన కనీసం మనకున్న ఆమ్దాన్ని కూడా ఉంచకుండా అన్నీ ముక్కు బట్టి పిండినట్టు వింటా ఉన్నాడు. పైసల కూడా చెప్తా ఉన్నారు. యువకులు ఆలోచించండి, మన దగ్గర వసూలు చేసిన పైసలు, మనకు ఏడాది సరిపోయేంత పైసలు, నెలకు 2 లక్షల కోట్లు. ఎంత? మన జిఎస్టీ పేరు మీద నెలకు 2 లక్షల కోట్లు అంటే మన తెలంగాణ బడ్జెట్ ఒక ఏడాది నడపచ్చు. అంత పైసలు అమెరికాకి వెళ్ళి వస్తలేదు, దుబాయ్కి వెళ్ళి వస్తలేదు, ఎక్కడికి వెళ్ళి వస్తలేదు. ఎవరికి ఎక్కడ వసూలు చేస్తూ ఉంటారు? మన పైన. పెట్రోల్ ధరలు పెరిగే, డీజిల్ ధరలు పెరిగే. మా రైతులకు అడుగుతా ఉన్నాను, ఒక్క డీజిల్ ధర పెరిగితే లీటర్కు మనకు 40 లీటర్లు వ్యవసాయంకు, దున్నుడికి, కరుడికి, హార్వెస్టర్స్కు అన్నిటికంటే 40 లీటర్లు అవుతున్నాయి. 40 × 4 40 1,600 రూపాయలు ఎకరానికి పెంచేసిన ధర కేవలం డీజిల్కే. పెట్రోలు కూడా 50 రూపాయలు పెంచాడు. ఇవన్నీ మనకి వచ్చేటప్పుడు ధరలు కూడా మనం ఉన్నప్పుడే మాట్లాడదురా బాబు. మనం ఉన్నప్పుడు ఆ బ్యారెలు 110 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 75 రూపాయలు అయింది. 75 రూపాయలు అయింది. మనం 110 ఉన్నప్పుడే 60 రూపాయలకు ఇచ్చినాం. అందరూ ఆలోచించుకొని దయచేసి. ఇప్పుడెంత? 75 ఉన్నా 100 రూపాయలు పెట్రోల్, డీజిల్.
అవన్నీ మన మీదే పడతా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు మళ్ళీ అవసరమా పువ్వు కుడతాడు? అవసరమా? ఆడోళ్ళకి అడుగుతా ఉన్నాను. ఒక ఉద్యోగం లేదు, సంవత్సరంకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఎవడు చెప్పాడు? పువ్వు కుర్తోళ్ళు చెప్పారు. వచ్చినాయా ఒక్కటన్నా? ఫ్యాక్టరీలు నడిపిస్తామన్నారు. మన బోధన ఫ్యాక్టరీ ఈ కారోడు పువ్వుడు రాకన్నా ముందు నడిచిండేనా? నడిచిండే కదా, నడిచింది బంద్ చేసిరు కదా. మరి ఈ మనకు నాయకులు మన ఓట్లతోని ఎవరైతే ఓట్లతోని గెలిచి మనకే అన్యాయం చేస్తారు కదా, అటువంటి వాళ్ళని బర్రె పాలు ఇవ్వకుంటే నేను చిన్నప్పుడు సురుకు పెడుతుంటివి. మరి వాళ్ళకు కూడా కదా సురుకు పెట్టాలా లేదా? సురుకు పెట్టుడు వద్దు, కానీ పువ్వు గుర్తుకు ఓటు వేయకుండా చాలు. పువ్వుకు కారు వేయక ఒక చేతికి వేస్తే ఇక తర్వాత సురుకు ఆయన పెడతాడు. జీవన్ రెడ్డి గారు పెడతారు సురుకు. కాబట్టి ఇప్పుడు నా అక్కలు చెల్లెళ్ళు మంచిగా వినండి. మనము 4 నెలలనే మన రేవంత్ రెడ్డి గారు 30-35 వేల మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామా బాబు? ఇచ్చినామా? మరి ఏమన్నారు? మన చేతులు ఎప్పుడు ఇచ్చితే ఓరే మీకు దొరకలేదురా ఉద్యోగాలు? ఇచ్చినాము కదా, ప్రెస్ వాళ్ళు ఇచ్చినాము కన్నా ఇచ్చినాం. ఎప్పుడు 4 నెలల్లో 30,000 ఇచ్చినాం. 10 ఏళ్ళల్లో ఏమి ఇయ్యలే ఉద్యోగాలు ఇయ్యలే, ధరలు పెంచినాయి, అన్నీ చేసిండ్రు. అటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓట్లకు వస్తూ ఉన్నారు. ఓట్లు వేద్దామా? ఏమమ్మా ఆడవాళ్ళు మంచి నూనెలు 60 రూపాయలు 130 రూపాయలు చేసాడు పుణ్యాత్ములు. పప్పులకు ట్యాక్సే, ఉప్పుకు ట్యాక్సే కదా. ఉప్పు ధర ఎట్లా కిలో నాకు తెలియదు, కానీ అప్పటికిప్పటికి ధరలో డబ్బులు అయిందో లేదా? ఇట్లా అన్ని పెంచారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ సాలూర గ్రామానికి కూడా మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉంటే మీ బాధని, మీ వ్యవసాయాలు కుంటుపడుతూ ఉన్నాయని ఆ రోజుల్లో మనం లిఫ్ట్ పెట్టించినాం. లిఫ్ట్ మేమే పెట్టించినామా? ఏమమ్మా పెట్టినామా లేదా? లిఫ్ట్ పెట్టినాం. మినిస్టర్ అయినాక అంత చిన్నోళ్ళు ఉన్నారు, చెరువులలో వేయమని చెప్తుంది. చెరువులలో కూడా వేస్తుంది. ఆ లిఫ్ట్ కూడా బాగా నడుస్తూ ఉంది. మొన్ననే ఎలక్షన్ల కన్నా ముందు ట్రాన్స్ఫర్ వెతకపోతే ట్రాన్స్ఫర్ ఇచ్చటోళ్ళు లేకుండే, ఎలక్షన్ అయినాక 10 రోజులకే ట్రాన్స్ఫర్ ఇచ్చినామో లేదో? మరి వెళ్ళే మాట్లాడుతూనే వాళ్ళు ఇచ్చినాం. ఇట్లా మీ రైతులు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అన్ని కాపాడుదాం. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ, సక్కర ఫ్యాక్టరీ, ఈ దళితులను బంద్ చేసిన ఫ్యాక్టరీ వారు కూడా ఒక మెంబర్, నేను ఒక మెంబర్, శ్రీధర్ బాబుని కమిటీ వేసి ఉన్న ఫ్యాక్టరీకి వచ్చినామా లేదా బోధన చూడతందుకు వచ్చి సక్కర ఫ్యాక్టరీని మీ రైతులు, మన రైతులతో మాట్లాడి సక్కర ఫ్యాక్టరీ నడిపిస్తేనే మంచిగా ఉంటుందని మీ అందరు చెప్తే మేమందరం పోయి రేవంత్ రెడ్డికి చెప్పాం. మొన్ననే 43 కోట్లు కట్టిండు. ఎంత? 43 కోట్లు. ఈ గాడిదలు 4 కోట్లు కడుతుంది కనుక ముందు చేస్తుంది. ఇంకా 140 కోట్లు కట్టేడుతున్నది. అవన్నీ పెద్ద మనిషి చెప్తాడు. అదేవిధంగా సాలూరు కానీ, ఖాజాపూర్ కానీ, మందన్న కానీ, ఇది కానీ, తగ్గేళ్ళు కానీ తప్పనిసరిగా ఏడాది లోపల మీ అందరికి షుగర్ కేన్ కూడా పెట్టుకోవడానికి సౌకర్యాలు పెడతాయి. పంటల దిగుబడి కూడా ఇప్పుడే పెద్దల పిల్లలు మాట్లాడినాం. ఒక రెడ్డి 10 ఏళ్ల కింద షుగర్ కేన్ పెడితే నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూస్తే 72 టన్నులు పండించండి. పండించండి కదా, 72 టన్నులు. అదేవిధంగా ఈనాటి రేపు జరగబోయే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందున్నటువంటి జీవనన్నను గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ఆశీర్వదించి
పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో మనం అందరం ఆయనకు బలపరుస్తున్నామని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో జీవనన్నకు బలపరచవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉదయం నుండి అనేక గ్రామాల్లో ఇలాంటి కార్నర్ మీటింగ్స్లో పాల్గొంటూ ఈరోజు సాలురాకు వచ్చినటువంటి సందర్భం లోపల వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గారు, అదేవిధంగా నాగేష్ సర్పంచ్ గారు, సొసైటీ సంబంధించినటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు, వారందరి తరఫు నుండి జీవనన్నకు మనమందరం ఐకమత్యం సాలూరాలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనేటువంటి మాట ఒక్కసారి గట్టిగా నా మహిళా సోదరిమణులు సోదరులందరూ కూడా బలపరచవలసిందిగా కోరుకుంటూ, వేరే విషయాల్లోకి పోకుండా ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడుగా, మంత్రిగా ఆయన రాజకీయ జీవితంలో ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిలో మొట్టమొదటి సాలూరా లిఫ్ట్ అనేటువంటి విషయాన్ని మనం ముఖాల మీద ఈరోజు తెలివి ఉందంటే ఆ సాలూరా లిఫ్ట్ వల్ల అనేటువంటి విషయాన్ని గ్రహించి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన రేపు జరిగే ఎన్నికల్లో ఐకమత్యంగా ఉంటే నువ్వెవడివిరా మాకు శాత కాదా? రైతుకు భారం మోయడం సాధ్యం కాకనే మేము ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాం. సుదర్శన్ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ పొందం వచ్చింది. రైతు పైన ఏ విధమైన భారం లేకుండా ప్రభుత్వ పరంగా ఇవాళ ఈ చక్కెర కర్మాగారాలు ప్రారంభింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పి అంటున్నా. దయచేసి ఆలోచించండి. పూటుగో మాట మాట్లాడేది బీజేపీ, పూటుగో మాట. ఇవాళ కాంగ్రెస్ అంతా కాదు, మాట్లాడ్డ మాటే ఇలా మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి అన్నాం, బరాబర్ చేస్తామని చెప్పి అంటున్నా. నేను మీ మానాడు ఏదైతుందో 2008-9లో ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నా. రేపు 15 ఆగస్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, రైతులు చెల్లించాల్సిన అప్పులు ఎవరు కూడా కట్టకండి, మీ అప్పులన్నీ ఏదైతుందో నేను బదలాయించి చేసుకుంటున్నా. రైతు చెల్లించే రుణం అప్పు ఏదైతుందో ప్రభుత్వం కడుతుంది. మీ ఖరీఫ్ పంటకు ఏదైతుందో అప్పులు పూర్తిగా మాఫీ చేసి కొత్త అప్పు ఇప్పిస్తా అని చెప్పి చెప్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి అన్న. నిజమా? నిన్నటి దాకా ఎవడు అంటారు కదా, ఆడ పిట్టకు పెడితే చూసిన రైతు బంధు ఎత్తామని చెప్పి అన్నామో, రైతు భరోసా ఏదైతుందో ఏ విధమైన పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలని కాకుండా మొత్తం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఫోన్లు కొట్టు టింగు టింగు టింగ్ అంటుంది. నిజమాబద్ధమై పడదా? నాకు కూడా పడ్డది. నాకు 20 ఎకరాలు ఉండేది, నాకు కూడా పడ్డది అంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. అంతే. మా ఆడబిడ్డలు ఉన్నారమ్మా, అమలు అంటుండ్రు, అన్ని మొగోళ్ళ కథలు చెప్తున్నారు. రైతులు అడుగుతున్నా, ఏ బస్సే కానీ, ఎక్స్ప్రెస్ కానీ, ప్యాసింజర్ కానీ, నిజామాబాద్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళండి అవ్వ చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట. ఇలా మీకు చెల్లించే డబ్బు ఏది ఇస్తుందో ప్రభుత్వం చెల్లిస్తుంది. నెలకు 500 కోట్లు అంటున్నాను. అవసరాలు వాడుకునే ఎవరన్నా కానీ అవ్వా వాళ్ళ కరెంటు బిల్లు మాఫీ. డబ్బులు అత్తలేదనుకో వాళ్ళు మీరు బిల్లు కట్టకండి. 200 యూనిట్ లోపల వచ్చి మీకు రేషన్ కార్డు లేకనో ఇంకేదైనా కారణంతోనో బిల్లు వస్తే నేను సుదర్శన చెప్తున్నా, వాళ్ళ బిల్లు మాఫీ చేపించే జిమ్మదారు ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి గారు మీ మీద పెట్టిండ్రు. ఇన్నరా? బోధన్ నియోజకవర్గం లోపల 200 యూనిట్ లోపల కరెంటు బిల్లు ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకందరూ మాఫ్ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తున్నాను. ₹500 సిలిండర్ అవ్వ ఎరగడ మనం 400కి ఇచ్చినాం. ఇలా ఎంత అయింది? 1200 అయిందవ్వా. 1200 తల్లి ఓ రియాక దానికంటే ఉపాసం ఉన్నది ఏమనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ అట్లా కాదు, ₹500 కంటే ఎంత ఎక్కువైనా